ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి ఉండును. మనం చదువుకున్న ఈ వాగ్దానంలో బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి ఉండును అని రాయబడుతూ ఉంది. ప్రియమైన వారులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ బుద్ధి అని మనం చదువుతూ ఉన్నాం. లూకాసు వార్తలో కూడా మరి 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు మరి బుద్ధి లేని వానిగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే తను లోక కోరికలకు, లోక ఆడంబరాలకు ఆ వ్యక్తి గురై తండ్రితో మరి గొడవ పెట్టుకొని తనకు రావాల్సిన ఆస్తి భాగమంతా తీసుకొని తను దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం వలన తన ఆస్తి నష్టపరుచుకొని అని రాయబడుతూ ఉంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఇష్టానుసారంగా జీవించాడు. తన ఆస్తి అంతా అయిపోయింది. ఆస్తి అంతా అయిపోయిన తర్వాత మరి అక్కడ తనకు ఏమి పని దొరకలేదు. అక్కడ మరి పందులు మేపే పనికి వెళ్ళిన అని రాయబడుతూ ఉంది. అక్కడ తనకు బుద్ధి వచ్చినప్పుడు, అంటే తన ఒక బుద్ధి వచ్చినప్పుడు తండ్రిలో జ్ఞాపకం వచ్చింది. తండ్రి ఇంటి దగ్గర మరి ఎంతోమంది కూలి వాళ్ళకు ఆహారం దొరుకుతుంది, అక్కడ సమృద్ధి ఉంది అని జ్ఞాపకం చేసుకొని ఆ వ్యక్తికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చాను అని రాయబడుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ బుద్ధి నిన్ను కావలి కాయను అన్న మాట మనం చదువుతూ ఉన్నాం. ఈ బుద్ధి ద్వారా ఆ బుద్ధి రాకపోతే బహుశా ఆ చిన్న కుమారుడు ఆ దురదేశంలో ఉండి అక్కడ నష్టపోయి అలా చనిపోయాడేమో. అయితే తనకు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన తండ్రి ఇంటికి తను చేరుకున్నాడు. ఆ చేరుకున్న తర్వాత తండ్రి తను చేర్చుకున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండోదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో రాయబడుతూ ఉంది, బుద్ధిమంతులైతే ఆకాశమండలంలో జ్యోతులు పోలిన వారై నిరంతరము ప్రకాశించేదరు అని రాయబడుతూ ఉంది. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలో జ్యోతులు పోరు వారు ప్రకాశిస్తారు అని అక్కడ ఉంది. ఆ తర్వాత మనం మత్తయి సువార్తలో చూడొచ్చు 25వ అధ్యాయంలో. అక్కడ మనకు కనపడతారు 10 మంది కన్యకలు మనకు కనపడతారు. అందులో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని రాయబడుతుంది. బుద్ధిగల కన్యకలైతే మరి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పెళ్లి శాలలో ప్రవేశించారు. బుద్ధి లేని కన్యకలు మరి విడబడుతూ వచ్చారు కదా. మరి బుద్ధిగల కన్యకలు మరి పెళ్లి విందులో ఉన్న రీతిగా ఈరోజు మనం బుద్ధి కలిగినట్లయితే నువ్వు తండ్రితో కూడా ఉంటావు. బుద్ధి కలిగి ఉంటే ఆకాశమండలంలో జ్యోతులను పోలి ఉంటావు. బుద్ధిమంతులైతే పెళ్లి కుమారుడితో కూడా నువ్వు ఉండగలవు. అయితే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇదే సామెతలో 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయము యెహోవాయందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము ఒప్పుకొనుము, అప్పుడు ఆయన త్రోవలు సరళం చేయను అని రాయబడుతుంది కదా. నాడు చూస్తున్నాం బుద్ధి లేని వారు చాలా నష్టపోతూ వచ్చినారు. అందుకే సామెతలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, బుద్ధి వివేకం లేని కంచర గాడిదల వలె మీరు ఉండకూడి అని రాయబడుతుంది. అంటే బుద్ధి లేకపోతే నష్టపోతున్నాం. అయితే ఈరోజు నువ్వు బుద్ధి కలిగి ఉన్నట్లయితే నీకు కలిగే లాభాలు జ్ఞాపకం చేసుకో. బుద్ధి కలిగి ఉంటున్నావా అయితే నువ్వు తండ్రితో కూడా ఉండగలవు. బుద్ధి కలిగి ఉంటున్నావా అయితే ఆకాశంలో జ్యోతులు పోలి ఉంటావు. బుద్ధి కలిగి ఉంటున్నావా పెళ్లి కుమారుడితో కూడా ఉంటావు. అయితే నువ్వు బుద్ధి కలిగి ఉండాలని చెప్పి ఈరోజు ఈ మాట రాయబడుతూ ఉంది. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. వివేకం కలిగి ఉన్నట్లయితే వీరుడా దేవునితో ఉంటావు. గమనించు. అదేదిగా బుద్ధిమంతుడివై తండ్రి రాజ్యంలో నిరంతరం ప్రకాశించబడును ఉందుగాక. ప్రవారితిగా నేను దీవించునుగాక.